రెండు వచనాలు మీరు గమనిస్తే, మీరు అనుకుంటారు మీరు చెయ్యరు, మీరు ఏవి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు అనేమో అక్కడ అన్నాడు. ఇక్కడేమో చేయాలనుకున్న మేలు చేయక చెయ్యగోరని కీడే చేయుచున్నాను అన్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మన శరీరములో ఏదో వేరొక నియమం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అదే పాప నియమం. అది మన శరీరాల్లో ఉంది. మన శరీరము నుండి ఉత్పత్తి అయ్యేది ఏది కూడా మంచిది లేదు అని సెలవిచ్చాడు. అదే గలతీ పత్రిక 5:19. ఇక్కడ కూడా శరీరము నుండి మేలైనది మంచిది ఏది లేదు అని రోమాపత్రిక 7:18 కూడా చెప్పాడు. నా యందు అనగా నా శరీరమందు అని స్పష్టంగా మాట్లాడాడు. శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ఏం చెప్పాడంటే, శరీరము నుండి ఉత్పత్తి అయ్యేది ఏది మంచిది కాదు, శరీరంలో నివసించేది ఏది కూడా మంచిది కాదు. అంతేనా? రైట్. మరి ఇప్పుడు ఆ శరీరం ఏమన్నా మనం మార్చుకోగలిగామా? అదే శరీరాన్ని కలిగి ఉన్నామా? అందరూ చెప్పాలి. శరీరం మార్పిడి ఏమన్నా జరిగిందా? అదే శరీరమా? ఇంకా మనకు మహిమ శరీరం రాలేదుగా, మట్టి శరీరమేగా, సకల పాపాలకు నిలయంగా ఉన్న శరీరమేగా, ఆదాము సంబంధిత శరీరమేగా, ఆదాము నుండి సంక్రమించిన శరీరమే అందరిది. కాబట్టి ఇక్కడ ఎవరు స్పెషల్ లేదు. నేనైనా మీరైనా అబ్బో ఈయన మహానుభావుడన్న మరి ఎవడైనా, లోకంలో వాడైనా లేకపోతే దేవుల్లో ఉన్న వ్యక్తి అయినా, ప్రతి నరుడు కూడా అదే శరీరమును కలిగి ఉన్నాడు. ఏ శరీరం కలిగి ఉన్నాడు? గలతీ పత్రిక, రోమా పత్రిక, రోమా 7:18 చెప్పిన శరీరము, గలతీ పత్రిక 5:17, 19 చెప్పిన శరీరము. ప్రతి మనుషుడు కలిగి ఉన్నాడు. స్త్రీ పురుషుడు అందరు కలిగి ఉన్నారు. మళ్ళీ అదే రోమాపత్రికలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మళ్ళీ అందులోనే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ధనికుడని లేదు, దరిద్రుడని లేదు, పండితుడని లేదు, పామరుడని లేదు. అటు పెద్ద చదువుకున్నాడండి బాబు, మంచి చదువు అంటే వాడు కూడా పాపం చేస్తున్నాడు. వాడు కూడా ఎక్కడో చోట గడ్డి తినే చేష్టాలు చేస్తున్నాడు. వీడికి అసలు చదువు లేదు, వీడి విద్య లేని పామరుడు అంటే వాడి దగ్గర రేంజ్లో వాడు కూడా చేస్తూనే ఉన్నాడు. అంటే ఒక్కడు కూడా మంచివాడు లేడు, అందరూ తేడా అని చెప్పేసింది బైబిల్. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరు ఫీల్ అవటానికి వీలు లేదు, వీళ్ళందరూ తేడా, నేను ఒక్కడనే మంచివాడిని, మంచిదాన్ని అంటే ముఖం పగలగొట్టిద్ది బైబిల్. కాబట్టి ఇక్కడ ఓవర్ యాక్షను ఎవ్వరూ చేయడానికి వీలు లేదు. ఓకేనా? ఏదేదో ఫీల్ అవ్వడానికి వీలు లేదు. అందరూ అదే శరీరాన్ని కలిగి ఉన్నారు అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి. అయితే ఏం జరిగిందంటే, మారు మనసు పొందకముందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకముందు మనలో ఒకటే జీవము పనిచేసింది, ప్రాచీన జీవం. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందామో మన లోపలికి దేవుని జీవం ప్రవేశించింది. దేవుని స్పర్శ లేదా దేవుని స్పృహ అనేది మనలో స్టార్ట్ అయింది. అప్పటిదాకా సరైన జడ్జిమెంట్ ఇవ్వని మన మనస్సాక్షి అక్కడి నుంచి క్రీస్తు రక్తము చేత పరిశుద్ధ పరచబడి సరిగా పనిచేయటం మొదలుపెట్టింది. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే పనిచేయటం మొదలుపెట్టిందో, దైవిక జీవం ఎప్పుడైతే మనలో కొంత ప్రవేశించిందో, అప్పటిదాకా మనకు లేని పరిశీలన, పరిశోధన, ప్రశ్న, ఆవేదన అప్పుడు స్టార్ట్ అయ్యాయి. అర్థమైందా? కళ్ళు పనిచేయనప్పుడు కంచంలో ఏముందో అర్థం కాల, ఏది పెట్టినా తినేసాం. కళ్ళు పనిచేసినప్పుడు అరే తినే కంచంలో అన్ని చీమలే ఉన్నాయని బాధపడ్డట్టు. కళ్ళు పనిచేయకముందు ఆ పరిశీలన మనకు లేదు, ఏది ఉన్నా తిన్నాం, ఏ ఫీలింగు లేకుండా బతికేసాం. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో